నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ స్కామ్పై మోడీ మౌనమేలా? ఎన్టీఏను రద్దు చేయకపోవడం దుర్మార్గం. కేంద్రం స్పందించకపోతే దశల వారీగా పోరాటాలు. రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనలు అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. ఇది దేశంలో ఏం జరుగుతుంది అని అంటే నీట్ స్కామ్ జరుగుతుంది. మొత్తం దేశమంతా అట్టుడిగిపోతున్నా ఎవరికి పడతలేదన్నమాట. రాజకీయ నాయకులకి 700 మంది 300 కోట్లు టార్గెట్. 24 ఏళ్లలో నీట్ సహా అనేక ప్రశ్న పత్రాలు లీక్ చేశా. జైలు బెయిలు వ్యాపారం అంతా రొటీన్. ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన బిజేందర్ భాగవత్. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కుంభకోణంపై ఇండియా టుడే పత్రికకు చెందిన ప్రత్యేక బృందం జరిపిన స్టింగ్ ఆపరేషన్లో అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ నెట్వర్క్లో కీలక సభ్యుడైన బిజేందర్ గుప్తా గత 24 సంవత్సరాల కాలంలో అనేక క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశాడు. ఇప్పటికీ 2 సార్లు అరెస్ట్ అయినప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. నీట్ యూజీ పేపర్ లీక్ అవుతుందని మార్చిలోనే అతడు చెప్పినట్లుగా ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 23లో ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ విధంగా చాలా ఉన్నాయి పేపర్లు మనోడు లీక్ చేసినాయి. జైలు ఆనక బెయిలు, ఆ తర్వాత మళ్ళీ వ్యాపారం, ఇవన్నీ రొటీన్గా జరిగేవే అని స్టింగ్ ఆపరేషన్లో గుప్తా వ్యాఖ్యానించాడు. నీ వీడియో వైరల్ అయిన తర్వాత ఎవరైనా ఫోన్ చేశారా అని ప్రశ్నించగా తన నంబర్ ఎవరికి తెలియదని చెప్పాడు. ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద గొడవ అవుతుంది. నీట్ పరీక్షలో ఇదే జరిగింది. ఆర్థిక వ్యవహారాల విభాగం సరైన దిశలోనే దర్యాప్తు చేస్తుంది. పేపర్ లీకేజీకి అనేక పద్ధతులు అనుసరిస్తాం. ఉదాహరణకు ప్రభుత్వంలో కీలక వ్యక్తులతోనూ ప్రశ్నపత్రాలు ముద్రించే ప్రెస్లతోనూ సంబంధాలు పెట్టుకుంటాం అని గుప్తా చెప్పుకొచ్చాడు. ఇట్లా ఏమి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే ఘనకార్యాలు ఇట్లా అన్ని లాత్కొర కథలు మళ్ళీ ఏమనంటే శుద్ధపూసల మాటలు చెప్తారు. మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతూ ఉంటే సీట్ వస్తుందో రాదో అని ఒకసారి నిన్న నీట్ యూజీ కౌన్సిలింగ్ ఉందిరా నాయనా అని వీడియో పెడితే ఎన్ని వ్యూస్, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి. అరే అసలు పరిస్థితి దేశమంతా అట్టడికిపోతుంది. వీళ్ళకైతే ఇట్లా ఏదో సరదాకు చేస్తున్నాం అన్నట్టు చెప్తుండే వాడు. 2-3 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు తెలంగాణ నుంచి. ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు 2-3 రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం టీజీపీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:50కి బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే గ్రూప్ 1 ఫలితాల ఎంపిక విధానంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, తమకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని 4 నెలల కిందట విద్యాశాఖ వెల్లడి. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు. మొన్న హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ గట్టనే సడన్గా పెట్టేసారు కదా, ఇది కూడా గట్టనే పెడతారు. కాబట్టి జర ప్రిపేర్ కండి. అయితే తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటీవలే కొత్త గట్టెట్ పాస్ అయిన వారికి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోదని, కొంతకాలం పాటు వాయిదా వేయాలని అందరూ కోరుతున్నారు. ఆగస్టు 15 తర్వాత నిర్వహించాలంటూ డిఎస్సి హెల్ప్ లైన్ డెస్క్కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈమెయిల్ల ద్వారా కోరుతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి 2.79 lakhs దరఖాస్తులు వచ్చినాయి. టెట్లో కొత్తగా పాస్ అయిన విద్యార్థులు తాము డిఎస్సికి ప్రిపేర్ అయ్యేందుకు కనీసం 1 నెల రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పలువురు వినతి పత్రాలు అందజేస్తున్నారు. మరోవైపు గతంలో టెట్ పాస్ అయిన వారిలో కూడా అధిక శాతం మంది కనీసం 1 నెల రోజుల పాటు వాయిదా వేయాలంటున్నారు. డిఎస్సిలో వర్తమాన వ్యవహారాలకు, కరెంట్ అఫైర్స్కు 10, విద్యా దృక్పథాలు, మీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్కుల చొప్పున కేటాయించడంతో వాటిని చదివేందుకు సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఇదన్నమాట. ఏమవుతుంది అనేది చూడాలి. ఈ 2-3 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ఖరారుపై కసరత్తు జరుగుతుందని, ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ కేంద్రాల అందుబాటు వివరాలను టీసీఎస్ అయాన్ ప్రతినిధులు అందించారని 2-3 రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
పరీక్షల వాయిదా ఉండదని ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే 10 నుంచి 15 రోజుల పాటు ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు మళ్లీ స్లాట్లు దొరకడం కష్టమవుతుందని తెలిపారు. కాబట్టి నాకు తెలిసి వీళ్ళు పోస్ట్పోన్ చేయరు, కష్టం. పోస్టుల భర్తీలో పెరిగిన వేగం. తుది నియామక దశలో నోటిఫికేషన్లు ఇప్పటికే పూర్తయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ తుది కీతో పాటు ఫలితాలు వెల్లడికి కసరత్తు చేస్తున్నారు. కొనసాగుతున్న గ్రూప్ 4 ధ్రువపత్రాల పరిశీలన. ముగింపు దశకు ఏఈ పోస్టుల భర్తీ. లెక్చరర్స్, టీచర్స్, టీజీటీ, పీజీటీ అందరున్నారు. దివ్యాంగుల రిజర్వేషన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యా సంస్థలు వీరికి కేటాయిస్తున్న అమలు చేస్తున్న 3% రిజర్వేషన్లను 5%కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థలు బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం 5% కంటే తక్కువ సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉన్నత విద్యా సంస్థలు ప్రవేశానికి 5 ఏళ్ల గరిష్ట పరిమితి కూడా సడలింపు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగుల యుద్ధబేరి. ఒక్కో రోజు ఒక్కో తీరు అయిపోతుంది తెలంగాణలో. సీఎం ఆర్డరే క్యాన్సిల్ చేశారంట. అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని. వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక. నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు. సీఎం ఇంటి ముందు ఇంటి ముట్టడి ఉద్రిక్తం. మోకాలిపై కూర్చున్న మొర ఆలకించారా? మీరు ఒకటి కాదటలేను, మంచి క్వాలిఫికేషన్ ఉంది, మీరు ఆ పోలీసులకు పెద్ద తేడా ఏం లేదు. ఎగ్జామ్ రాసి జాబులు వచ్చినాయి, లేదు జాబులకు పత్రాలు తీసుకునేటోళ్ళు కాబట్టి ఇసోంటి పని ఏకురి జర దండం పెడతా. ఏం చేయాలి మరి? కోర్టుల కేసేస్తే ఎటు అకౌంట్ అయిపోతుంది కదా. మరి పరిస్థితి ఏంటి అని అంటే, ఒకటి ప్రభుత్వాలను ఎన్నుకున్నాం, సెక్రటేరియట్కి పోవాలి. ఆయన ఇంటి దాకా పోయి ఎందుకు పరిశాన్ చేస్తాం? లాభం లేదు. అట్లా సెక్రటేరియట్కి పోయి అది చేస్తే అయిపోతుంది. సీఎం రేవంత్ ఉద్యోగాలేవి అని హామీలు, నీటి మూటలు. డిమాండ్ 1 జాబ్ క్యాలెండర్. డిమాండ్ 2 పోస్టుల పెంపు. డిమాండ్ 3 గ్రూప్ 1 మెయిన్స్ 1:100 నిష్పత్తిలో ఎన్నిక వేయాలి. డిమాండ్ 4 మెగా డిఎస్సి టైం ఇవ్వాలి. డిమాండ్ 5 జీవో 46 రద్దు చేస్తామని చెప్పి దానిపైన ఏం లేదు. డిమాండ్ 6 జేఎల్ ఫలితాలు. జేఎల్ ఫలితాలు ఎప్పుడో రాసినాం ఎగ్జామ్, అది ఇంకా రిజల్ట్ ఇస్తలేరు. మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి. డీసెంట్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. మోకాలపై కూర్చొని గురుకుల ఉపాధ్యాయుల నిరసన. సీఎం రేవంత్ నివాసం గాంధీ భవన్ వద్ద ఆందోళన. పెద్దమ్మ గుడి వద్ద భిక్షాటన. ఇక ఏం చేయాలి? ఇట్లున్నాయి మన రాజకీయాలు, మన ప్రభుత్వాలు. సీఎం నివాసం వద్ద ఆందోళన నిర్వహిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న అభ్యర్థిని ఓదార్స్తున్న మరో అభ్యర్థి. ఏం చేస్తాం? కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిని తదేకంగా చూస్తున్న బాలుడు. న్యాయం చేయాలని ముఖాలపై నిరసన. కొంగుపట్టి ఆర్తించిన మహిళా అభ్యర్థులు. పెద్దమ్మ గుడి వద్ద అభ్యర్థుల భిక్షాటన. సీఎం లేకపోవడంతో ఫ్లెక్సీకి వినతి. కవరేజ్ లేకుండా పాత్రికేయుల గెంటివేత. ఆందోళనకారులపై పోలీసుల జులుం. ఇసొంటి చేయకురా నాయన. 2500కు పైగా పోస్టులు బ్యాక్లాగ్. రిలీక్విప్మెంట్ లేదు కాబట్టి ఇగో ఇట్లా అయిపోతుంది. ఎంత తొందరగా ఇది క్లియర్ చేస్తే అంత మంచిది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. నీట్తో అంత బహిర్గతం. 1 నేషన్ 1 ఎగ్జామ్ విఫల ప్రయోగం. కేంద్రీకృత పరీక్షలు సరికావు. మోడీ పాలనపై మేధావులు, నిపుణుల ఆగ్రహం. కేంద్రీకృత పరీక్షలు ఎందుకు రానైనా? ఏ రాష్ట్రాల వాళ్ళు ఆ రాష్ట్రాలకు పెట్టుకుంటారు, అయిపోతుంది. దానికి ఇన్ని కథలు పడతారు. పేపర్ లీక్ అయింది, అసలు ఎంతమంది జీవితాలు ఎటు కాకుండా పోతున్నాయని మేధావులు అంటున్నారు. తేనని కన్వీనర్ లెక్కలు. యాజమాన్య కోటాకు లెక్కలు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని కన్వీనర్ సీట్లపై అయోమయం. ఇప్పటి వరకు కౌన్సిలింగ్ విభాగానికి అందని వివరాలు ఆన్లైన్లో ఫీడ్ చేస్తేనే ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం. యాజమాన్య కోటా సీట్లు మాత్రం అనధికారికంగా భర్తీ. అప్పుడే సీట్లు లేవని చెప్తున్న విద్యాసంస్థలు. ఆగిన అనుబంధ గుర్తింపు ప్రక్రియ. మెయిన్ కాలేజీలలో సిఎస్సి బ్రాంచ్ హాట్ కేక్. ఆల్రెడీ ఆ సీట్లు అమ్ముడు పోయినాయి. సాఫ్ట్వేర్ రెడీగా ఉన్న. ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో తెలుస్తలేదు. వెబ్సైట్ కౌన్సిలింగ్ వచ్చే నెల నుంచి 4th నుంచి ఉంది. పాలిటెక్నిక్ అడ్మిషన్లకు 44,806 మంది దూరం అయిపోయారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు 24,922 మంది హాజరు. ఎందుకు అనంటే సగం మంది ఇది లేట్ అయిపోతుంది కౌన్సిలింగ్ అనే ఉద్దేశంలో సగం మంది ఇంటర్కి జాయిన్ అయిపోయారు. వివిధ కోర్సులలో జాయిన్ అయిపోవడం వల్ల ఇట్లా అయిపోయింది. మరి దీనికి డేట్ ఎక్స్టెండ్ చేస్తారు 2nd ఫేజ్కి. అట్లా ఏం పర్సన్ కాకూరి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే
మనోయ్ ఇగో రెండో విడత కౌన్సిలింగ్ అయిన పాలిసెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎక్కువ మంది హాజరయ్యారని చర్యలు తీసుకోవాలని పెరిఫరెన్స్ సెంటర్లలో మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఇంకోటి ఏంది, కాలేజీలు దూరం ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలు మన దగ్గర ఉన్నాయి కానీ ప్రైవేట్ కాలేజీలు దూరం ఉన్నాయి. లిమిటెడ్ కాలేజీలు, లిమిటెడ్ సీట్లు కాబట్టి ఇంత పరిశాన్ ఉందన్నమాట. కానీ మీరు డిప్లొమా చదివితే లైఫ్ అయితే చాలా ప్రమాణంగా ఉంటుంది. 6 కాలేజీల్లో ఈవినింగ్ బీటెక్ తొలిసారిగా ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ. తెలంగాణ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన ఈవినింగ్ బీటెక్ను రాష్ట్రంలోని 6 కాలేజీల్లో నిర్వహించనున్నారు. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు మరో 5 కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారిగా ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో జూలై 21న పరీక్ష నిర్వహిస్తారు. జూలై 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కోర్సులో చేరిన వారికి సాయంత్రం 6 నుంచి రాత్రి 9:30 వరకు క్లాసులు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకి వెబ్సైట్లో చూడవచ్చు. ఈవినింగ్ బీటెక్ కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీలు ఇవి. 5 విడతల్లో ఎంబీబీఎస్ ఫీజు ఒకేసారి వసూలు చేసే చర్యలు ప్రైవేట్ కాలేజీలకు రెగ్యులేటరీ కమిటీ సూచన. ఎంబీబీఎస్ ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల నుంచి 5 విడతల్లో వసూలు చేయాలని ఫీజు రెగ్యులేటరీ కమిటీ బుధవారం ఆదేశించింది. 4.5 ఏండ్ల కోర్సు 9 సెమిస్టర్లను 5 ఏండ్లుగా విభజించినట్లు తెలిపింది. ఫీజు మొత్తం ఒకేసారి వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏటా విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఒక్కో విడత ఫీజును వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక కాలేజీలో ఏడాదికి 14.5 lakhs ఉంటే 4.5 నెలలలో మొత్తం కలిపితే 65.25 lakhs అవుతుంది. మొత్తాన్ని 5 విడతల్లో విభజించి ఒక్కో ఏడాదికి 13.505 lakhs మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. జూలై 23 నుంచి అగ్నివీరు నియామక ప్రక్రియ 23 నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, చూడండి. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని క్లియర్గా చెప్తున్నారు. అన్ని నిష్పక్షపాతంగా జరుగుతాయి. ట్రిపుల్ ఐటీలకు 53,863 దరఖాస్తులు. ముగిసిన దరఖాస్తు స్వీకరణ గడువు 1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం. 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన. ఏపీ నుంచి నీట్ సాధనకు కోటా డిజిటల్ మెటీరియల్ సిద్ధం. ఈ నంబర్లకి వాట్సాప్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు మనకు పీడిఎఫ్లో పంపిస్తారు. ఇదన్నమాట ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.